ముగ్గురు వ్యక్తులకి లోకంలో నిద్ర పట్టదండి. ఒకటి చౌర్య, దొంగతనం చేయాలనుకున్న వాడికి నిద్ర పట్టదు. రాత్రి వాడు ఆఫీస్ టైమింగ్స్, వాడు ఎలా పడుకుంటాడు? వాడు వర్కింగ్ అవర్సే అవి. ద్యూత పేకాడేవాడు మహానుభావుడు, రాత్రి పగలు కూడా పడుకోడు. అంతకంటే గొప్ప దీక్ష ఏది ఉండదు అసలు మొత్తం. పైగా రాత్రికి ఇక్కడ ఇంటికి పోయి ఇంటి దగ్గర ఏమన్నా కబురు చేయండి, ఇక్కడ పంపించమని అంటాడు. తన ఇంటికి పిలుస్తాడు. లేక చచ్చిపోవాలి ఈ భార్య వీళ్ళందరికీ టీలు సప్లై చేయలేక. ఇంకో మొక్క తురుపు రాలేదా అంటాడు. వీడికి చావు వచ్చే వరకు ఏదో వస్తూనే ఉండాలి. ఇక్కడ తురుపు రాలేదని వీడి బతుకు. అంచేత పేకాట ఆడేవాడికి రాత్రి నిద్ర పట్టదయా, తెల్లవారులు ఆడుతూనే ఉంటాడు. పరాంగనాహ, పరస్త్రీ మీద కన్నేసిన వాడికి కూడా రాత్రి నిద్ర పట్టదయ్యా. ఎవరికి సుఖంగా పడుతుందయ్యా అన్నాడు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా చూసుకోవయ్యా. స్వభార్య పుస్తకం జపక, 10 ఏళ్ళై కాపురం చేసేవాడికి 10 ఏళ్ళై పెళ్ళయ్యాక పెళ్ళాం ఎప్పుడు గడపడినా నిద్రే వస్తుంది. అప్పుడు కూడా నిద్ర రాలేదనుకోండి, ఇంకో ఉపాయం, పుస్తకం పట్టుకోండి అమ్మా, వెంటనే వస్తుంది నిద్ర. 2 పేజీలు చెప్పగానే వస్తుంది. ఇంకోటి కూడా చెప్పారు, మనందరికీ అనుభవం ఇది. జపం చెయ్యి, 2 నిమిషాల్లో పడుకుంటాం వెంటనే. కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని, దుబారా చేస్తున్న వాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలి. మనం ఎంతమంది చేయగలము ఆ పని? వాడు తాగుబోతుంది తెలుసు, తిరుగుబోతుంది తెలుసు, సినిమాలు తీస్తున్నాడని తెలుసు, పొలాలు అమ్మేసి ఇక్కడ వాడు ఇంట్లో పెట్టు కూర్చుంటాడు. వాడే బాగుపడతాడు. ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు. పెళ్లి చేస్తే బాగుపడతాడు, పడ్డమ్మా దాని గొంతు కోసేయక. పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత. పెళ్ళి ఎందుకంటే మనం తప్పించుకోవడం. ఆ పిల్ల పడుతుంది. పైగా పిల్ల వచ్చాక కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి, పాదమహిమ ఎక్కడదో ఇది. ఎందుకంటే కోళ్ల పాదం మనకు నచ్చదు, అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు. పాదాల్లో ఏముంటుందమ్మా? పాదమహిమ అనడం ఒకటి తీరిక మనకి దొరికి. ఎందుకంటే అనాలి కదా, అనడానికి ఏదో ఒకటి దొరకాలి కదా. ఇది వరకు కొంచెం పుచ్చుకునేవాడమ్మా, అమ్మాయి వచ్చాక ఇంకా ఎక్కువ పుచ్చుకుంటున్నాడు. అబ్బా, మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయే కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా, మన కూతురుతో సమానంగా చూడొద్దు. వచ్చిన 3వ రోజున ఆక్షేపణలా. మరి వివాహం ఆచారాలు ఆడపిల్ల తరఫు వారు ఒకలా ఉంటాయి, మగపిల్లాడి తరఫు ఒకలా ఉంటాయి. మరి గొడవలు పెట్టుకుంటారు. అక్కడ మా ఆచారం అంటే మా ఆచారం అంటారు. దానికి చక్కగా యాజ్ఞవల్కుడి స్మార్త సంప్రదాయం ఏం చెప్పింది అంటే, కన్యాదానం చేసి మంగళసూత్రం కట్టే వరకు ఆడపిల్ల తరఫు వాళ్ళవి ఏ పద్ధతులు, ఏ వ్యవహారాలు ఉంటే అలా మగపెళ్లి వారు వినవలసిందే. ఒక్కసారి తాళి కట్టేసిన తర్వాత ఇక గృహప్రవేశం అంటారు. ఆ గృహప్రవేశం చేశాక అమ్మాయి గోత్రం మారాక ఇక మొత్తం మగపెళ్లి వారి తరఫు ఆచారాల ప్రకారం నడపవలసిందే. ఇక ఆడపెళ్లి వారు మాట్లాడుతున్నారు. ఎక్కడా గొడవ పెట్టలేదు చూసుకో. ఎక్కడికక్కడ విభాగం చేసేస్తారు. హిందూ ధర్మంలో ఉండే విషయం అది. ఎందుకంటే మన ఋషులకు తెలుసు, ఈ మేకు బిగించకపోతే కొట్టుకు చచ్చిపోతారు అన్యాయంగా. పెళ్ళిళ్ళలో గొడవలు అయిపోతాయి. అనవసరంగా చక్కగా ఉన్న ఆ వధువు వరుడు కూడా దెబ్బలాడుకుంటారు. ఈ గొడవల వల్ల మా నాన్న అంటావా అంటే మా నాన్న అంటావా అని దెబ్బలాడుకుంటారు. ఇవి రాకుండా ఉండాలంటే ముందే మేకు బిగించాలి.